ఏ వర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత బాకీ పడిందో రేవంత్ సర్కార్ను నిలదీసి అడిగేందుకే ఈ బాకీ కార్డును రూపకల్పన చేశామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో ఈ బాకీ కార్డును కేటీఆర్ విడుదల చేశారు. ఈ బాకీ కార్డుల ద్వారా కాంగ్రెస్ మోసాలను ఎండగట్టి ప్రజలను చైతన్యపరుస్తున్నామన్నారు ఆయన. ఇవాళ తెలంగాణ ప్రజల చేతుల్లో ఒక పాశుపతాస్త్రం. కాంగ్రెస్ చేసిన దోకానే మీకు సరైన మోకానిచ్చింది. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో అట్లాగే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బ్రహ్మాండమైన మోకా కూడా ప్రజలకు దక్కింది. అది చెప్పడానికే ఇవాళ ఈ బాకీ కార్డు, ఏ వర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత బాకీ పడ్డది, ఏ వర్గం ఎంత ఇవాళ కాంగ్రెస్ నుంచి నిగ్గదీసి ఖచ్చితంగా అడిగి తీసుకోవాలనే విషయం గుర్తు చేయడానికే ఈ బాకీ కార్డులకు రూపకల్పన చేయడం జరిగింది. ఈ కార్డులు రేపటి నుంచి ఇంటింటికి, రాష్ట్రంలోని ప్రతి ఇంటికి తీసుకొని పోయే కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ సైనికులు, కేసీఆర్ గారి సైనికులు రేపు పొద్దు నుంచే చేస్తాం. పెద్ద స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకుల నుంచి మొదలు పెడితే క్షేత్రస్థాయి నాయకుల దాకా, కార్యకర్తల దాకా, గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో అందరం కూడా మరి ఇదే మీ చేతుల్లో ఉండే అస్త్రంగా రేపటి నుంచి దీన్ని మీరు ఇంటింటికి తీసుకొని పోవాలని చెప్పి నేను హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా. రైతులను ఏ రకంగా వంచింది అని చెప్పడానికి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్క ఎకరానికి ఎంత బాకీ పడ్డది, ఏ రైతు 2 సార్లు ఎగ్గొట్టిన రైతు బందే కాదు, మళ్ళీ తర్వాత 15,000 ఇస్తామని చెప్పి మొన్న ఒక్కసారి మాత్రం 12,000 ఇచ్చి ఎట్లా ఒక్కొక్క ఎకరానికి ఎంత బాకీ ఉన్నదో ఇందులో చెప్పాం. అట్లాగే మరి నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం మొదటి సంవత్సరంలో అని చెప్పి ఇవాళ ఎన్ని వేల లక్షల ఉద్యోగాలు వాళ్ళు బాకీ ఉన్నారో చెప్పే ప్రయత్నం చేసిన. నెలకి 4,000 రూపాయల నిరుద్యోగ భృతి అని చెప్పి 100 రోజుల్లోనే ఇస్తామని చెప్పి మరి 22 నెలలైనా కూడా 700 రోజులైనా ఎంత బాకీ ఉన్నారు ఒక్కొక్క తమ్ముడికి, ఒక్కొక్క చెల్లికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పే ప్రయత్నం చేసినాం. ఒక్కొక్క ఆడబిడ్డకు మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి 22 నెలలుగా ఇయ్యలేదు కాబట్టి దాదాపు 57,500 రూపాయలు ఒక్కొక్క మహిళకు బాకీ ఉన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేసినాం. పెద్ద మనుషులైన వృద్ధులకి, వితంతువులకి నెలకు 4,000 రూపాయలు ఇస్తామనేది అయితే హామీ ఇచ్చారో చేయూత పథకం కింద ఇప్పటి వరకు 22 నెలలకు గాను 44,000 రూపాయలు బాకీ ఉన్న విషయాన్ని కూడా ఇందులో చెప్పే ప్రయత్నం చేసినాం. వికలాంగులు, దివ్యాంగులైన సోదరులకి నెలకి 6,000 అన్నారు. ఈ 22 నెలలకు గాను ఒక్కొక్కరికి 4,000 రూపాయలు గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన పెన్షన్ వస్తున్నది తప్ప వీళ్ళు చెప్పిన 6,000 పెన్షన్ పత్తా లేదు. అందుకే నెలకు 2,000 చొప్పున 22 నెలల్లో 44,000 బాకీ ఉన్న విషయాన్ని ఈ బాకీ కార్డు ద్వారా గుర్తు చేస్తా ఉన్నాం. దాదాపు 8 లక్షల పెళ్లిలైనాయి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. 8 లక్షల తులాల బంగారం బాకీ ఉన్నది ఈ ప్రభుత్వం అని చెప్పడానికి మరి ఆ 8 లక్షల కుటుంబాలకు ఈ బాకీ కార్డుని ఇస్తా ఉన్నాం. అట్లాగే విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామన్నారు. స్కూటీ బాకీ ఉన్న విషయాన్ని కూడా మరి ప్రజలకి, ముఖ్యంగా ప్రతి వర్గానికి కూడా చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ గ్యారంటీ కార్డుకు విరుగుడు ఈ బాకీ కార్డు. అందుకే ఈ కార్డును ఇంటింటికి తీసుకొని పోవాలనే ఆలోచన చేస్తా ఉన్నాం. దానిలో భాగంగా రేపటి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా ఒక రైతులకు ఎకరానికి ఒక్క పంటకి ఒక సీజన్కే 15,000 బాకీ పడ్డది ఈ ప్రభుత్వం. అన్నదాతలకు 2 లక్షల రుణమాఫీ అన్నారు. ఇప్పుడు